జగన్ రాకముందే సమస్య పరిష్కరించాలి. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది రివర్స్ అవుతోంది. జగన్ వచ్చి వెళ్ళాక తేడా వస్తుంది. అప్పట్లో మామిడి రైతులది చూసినా, క్రిందటిసారి పొగాకు రైతులది చూసినా, ఆ తర్వాత ఆక్వా చూసినా ఇట్లాగే జరుగుతుంది. అందుకనే జగన్ వస్తే తమకు న్యాయం జరుగుతుంది అని అంటే ప్రతిపక్ష నాయకుడు ఇదేం అధికార పక్షం అంటలేదు అన్నటువంటిది ఇక్కడ పెరుగుతోంది. నిన్న జగన్ పర్యటనతో పుంజుకున్న పొగాకు ధర అన్నటువంటిది సాక్షి రాసింది. ఇది అక్కడోళ్ళు చెప్పాలి. సాక్షి రాసిందంటే వీళ్ళది సొంతది కాబట్టి ఎంతవరకు నిజం అన్నటువంటిది. మళ్ళీ కిలో ఒక్కింటికి ధర 15 రూపాయలు చొప్పున పెంపు. మా జగన్ దేవరపల్లి పర్యటనకు ముందు రోజే పొగాకు 10 రూపాయలు పెంచింది ప్రభుత్వం. మళ్ళీ కిలో ఒక్కింటికి ధర 15 రూపాయలు చొప్పున పెంచింది. అదనంగా 25 రూపాయలు లభించిందని రైతులు వెళ్ళి 275 నుంచి 290 రూపాయలు పలికింది కిలో గరిష్ట రేటు. జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు పొగాకు రైతులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే టొబాకో బోర్డు రాజమహేంద్రరావు రీజియన్ పరిధిలో 5 వేలం కేంద్రాలు 5,827 బేళ్లు అమ్మకానికి వస్తే 3,774 బేళ్లు కొనుగోలు చేశారు. 2,153 బేళ్లు తిరస్కరించారు. 4.81 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగినాయి. ఇప్పటిదాకా 12.89 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్టు రీజనల్ మేనేజర్ సురేంద్ర కుమార్ చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు.